ఒక్కొక్క పరిణామం చకచకా మారిపోయేటటువంటి సిట్యుయేషన్. అందులో ఏదైతే మొన్ననే రిలీజ్ కావాల్సినటువంటి 'అఖండ' లాస్ట్ గురువారమే రిలీజ్ కావాల్సింది. నైట్‌కి 9 గంటల షో అనుకుంటే ప్రీమియర్ షో అనుకుంటే రూ. 600 టికెట్లు కొనుగోలు చేశాక ఆ షోలు కాస్త క్యాన్సిల్ అయినాయి. ఆ తర్వాత మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ నుంచి కావాల్సినటువంటి షోస్ ఆగిపోయినాయి. టిక్కెట్ల రేట్లు 10 రోజులు పెంచుకోవడానికి ఇచ్చిన అనుమతితో 2 రాష్ట్రాల్లో కొనుక్కున్నటువంటి అభిమానులు నిరాశ చెందారు. ఏదైతే 14 రీల్స్ సంస్థ దీనికి ప్రొడ్యూసర్స్ ఇంతకుముందు ఏదైతే మహేష్ బాబుతో 2 సినిమాలు తీశారు, మొత్తం 3 తీశారు. అందులో 2టికి సంబంధించినటువంటి నష్టాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అమౌంట్ దాదాపు 25 కోట్ల రూపాయల వరకు కట్టకపోవడం, ఆ వ్యవహారంలో వాళ్ళు కోర్టుకెళ్ళి ఆదేశాలు తెచ్చుకుంటే వాళ్ళు ఈలోపు వీళ్ళు సంస్థ పేరు మార్చేసి కొత్త బ్యానర్ పేరుతో ముందుకు వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి కోర్టులో పర్మిషన్ తెచ్చుకుని స్టే తీసుకొచ్చేసారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుని కోర్టుకి చెప్పడంతో 'అఖండ 2' రిలీజ్ అయింది. బట్ క్రిందటి వారం బాలయ్యది 'అఖండ' రిలీజ్ అవుతుందని ఈ వారానికి ప్లాన్ చేసుకున్నారు. సుమా కనకాల వాళ్ళ కొడుకు రాజీవ్ కనకాల, సుమా కనకాల వాళ్ళ కొడుకు సినిమా ఒకటి, అట్లాగే మరికొన్ని సినిమాలు. అందులో ఏదైతే ఇప్పుడు 'సైక్ సిద్ధార్థ' మూవీ అది కూడా ఇప్పుడు ఆగిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే యంగ్ హీరో శ్రీనందు, యామిని భాస్కర్ జంటగా నటించడం, వీళ్ళు బాలయ్యకి తమ మద్దతు ఉంటుందంటూ 'సైక్ సిద్ధార్థని' జనవరి 1న విడుదల చేయబోతున్నట్టు మూవీ టీం ప్రకటించింది. అట్లాగే ఇప్పుడు ఆ కనకాల వాళ్ళకి సంబంధించిన సినిమా కూడా ఏదైతే అంతకుముందు ఆయనది 'కలర్ ఫోటో' సినిమా కూడా అట్లాగే ఇలాంటి ఇష్యూలోనే ఆగిపోయింది. చివరికి ఓటీటీ ప్లాట్ఫారాలు ఇట్లాంటి వాటి మీదకి వెళ్లాల్సి వచ్చింది. పాప నిన్ననే ఆ దర్శకుడు ఫీల్ అయింది కూడా చూసాం. బట్ 12వ తారీఖు కనుక 'అఖండ' రిలీజ్, 11 సాయంత్రానికి ప్రీమియర్ షోలతో ముందుకు వచ్చేటప్పటికి ఈ వారం రిలీజ్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా వాయిదాలు వేసుకుంటున్నారు.